బాల్క సుమన్ని ఒక విద్యార్థి నాయకుడు అలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, సరిగా వాళ్ళకి ఇల్లు కూడా గతి లేదు. అటువంటి బాల్క సుమన్ తీసుకొని పోయి అక్కడ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తే దాదాపు 4-5 లక్షల మెజార్టీతోటి ఆయన గెలిచిండు. ఆయనకు ఉద్యమ నేపథ్యం ఉంది, ఆనాడు కేసీఆర్ ఆశీర్వాదం ఉండే. అరే కేసులు ఉన్నాయి, జైలు జీతం గడిపిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు అని చెప్పి ఆనాడు పెద్దపల్లి ప్రజల దగ్గర తీసుకుంటే 4-5 లక్షలతో ఆయన గెలిచిండు. తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ 2 సార్లు గెలిచిండు. ఎర్రోల శ్రీనివాస్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు. వాసుదేవ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు. గెలు శ్రీనివాస్కి హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇట్లా ఎప్పుడు పోతే ఒక 20 మంది వెళ్తారు ఈ ఉద్యమ బిడ్డలు. రాజకీయంగా లబ్ధి పొందినంటే వాళ్ళు 100% వాళ్ళు కొట్లాడారు కాబట్టి కేసీఆర్ వాళ్ళకు రాజకీయంగా అవకాశం ఇచ్చిండు. సరే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు దోచుకున్నారా, తిన్నారా, అరాచకం చేసిరా, పబ్లిక్ ఇబ్బంది పెట్టిరా, ఆ విషయం పక్కకు పెడితే అరే వాళ్ళు కొట్లాడినందుకు, ఓయూ వేదికగా ఉద్యమాలు చేసినందుకు వాళ్ళ కేసీఆర్ పదవులు ఇచ్చిండు. ఈ విషయంలో 100% కేసీఆర్ని సమర్థించాల్సిందే. పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారో ఆ విషయం పక్కకు పెడితే అరే మంచో చెడో తెలంగాణ కోసం కొట్లాడిరు అని చెప్పి వాళ్ళకి పదవులను ఇచ్చుకుండు కదా.